వెల్కమ్ బ్యాక్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇన్ఫోసిస్ స్కాలర్షిప్ గురించి నిన్న ఒక అప్డేట్ వచ్చిందండి. ఆ అప్డేట్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో దానికి ఎవరెవరు ఎలిజిబుల్, ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. స్కాలర్షిప్ నేమ్ వచ్చేసి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్టెమ్ స్టార్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. అంటే ఏంటంటే ఇక్కడ స్టెమ్ స్టార్స్ అంటే ఏంటంటే సైన్స్ బ్రాంచెస్ కానివ్వండి, టెక్నాలజీ బ్రాంచెస్ కానివ్వండి, ఇంజనీరింగ్ బ్రాంచెస్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ బ్రాంచెస్ కానివ్వండి, ఈ బ్రాంచెస్లో ఎవరైతే ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ తీసుకున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఇది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ ఫౌండేషన్ వచ్చేసి 1996లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఈ 1996 నుంచి డిఫరెంట్ ఫీల్డ్స్లో స్టడీ చేస్తున్న వాళ్ళకి, నిన్న మనం వీడియోలో చూసాం, అదేంటంటే ఓన్లీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎలిజిబుల్. ఇదేంటంటే ఏ ఇయర్ అయినా ఎలిజిబుల్, బట్ ఫస్ట్ ఇయర్ నుంచి అప్లై చేసుకోవాలి. మీరు 4 ఇయర్స్ ఉంటే ఆ 4 ఇయర్స్ కూడా ఈ స్కాలర్షిప్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో 1996 నుంచి డిఫరెంట్ ఏరియాస్లో స్టడీ చేస్తున్న విద్యార్థులందరికీ కూడా, అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, ఆర్ట్, కల్చర్, రూరల్ డెవలప్మెంట్, ఇంజనీరింగ్, మెడిసిన్, లైక్ ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడానికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్ళు 1996 నుంచి సపోర్ట్ చేస్తున్నారు. సో దీంట్లో ఏంటంటే ట్యూషన్ ఫీజుతో పాటు లివింగ్ ఎక్స్పెన్సెస్, తర్వాత స్టడీ మెటీరియల్కి అవసరమైన ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి. ఎంత స్కాలర్షిప్ వస్తుంది అది కూడా చూద్దాం. ఇక్కడ మనం ఎవరెవరు ఎలిజిబుల్ అండి ఇక్కడ. సో ఇక్కడ ఒక చిన్న కండిషన్ అండి, అప్లికెంట్స్ మస్ట్ బి ఫిమేల్ స్టూడెంట్స్ హూ ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అంటే ఈ స్కాలర్షిప్ వచ్చేసి ఓన్లీ ఫిమేల్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉంది. Student must be enrolled in the first year, 4-year undergraduate courses, engineering, medicine, or any branches from STEM. సైన్స్ బ్రాంచెస్ కావచ్చు, టెక్నాలజీ బ్రాంచెస్ కావచ్చు, ఇంజనీరింగ్ బ్రాంచెస్ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ మ్యాథమెటిక్స్ బ్రాంచెస్ కావచ్చు. అండ్ వన్ మోర్ కండిషన్ ఏంటంటే ఇక్కడ మీరు ఏ ఇన్స్టిట్యూట్లో అయితే చదువుతున్నారో ఆ ఇన్స్టిట్యూట్ కంపల్సరీ ఎన్ఐఆర్ఎఫ్ అక్రిడియేషన్లో ఉండాలి. అంటే మీరు చదువుతున్న కాలేజ్కి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది ఉండాలి. ఎక్కడి వరకు ఉండాలి ర్యాంకింగ్ అంటే బిలో 100 వరకు ఉండొచ్చు. అంటే ఏంటి, ఏ ఇన్స్టిట్యూట్స్కి అయితే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 100 బిలో ఉందో ఆ ఇన్స్టిట్యూట్స్లో చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్. 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. తర్వాత ఎంతవరకు వస్తుంది స్కాలర్షిప్ అంటే ఎన్ని సంవత్సరాలు వస్తుంది, డ్యూరేషన్ ఏంటి అంటే మన కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటే అన్ని ఇయర్స్ ఈ స్కాలర్షిప్ వస్తుందండి. ఇప్పుడు ఇంజనీరింగ్ తీసుకున్నాం అనుకోండి, 4 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి మీకు 4 ఇయర్స్ స్కాలర్షిప్ రావడానికి పాసిబిలిటీ ఉంది. దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎంబీబీఎస్ అనుకోండి 5 ఇయర్స్ కాబట్టి 5 ఇయర్స్ వస్తుంది. సో అలా మీరు ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే మీ కోర్స్ అయిపోయేంత వరకు కూడా ఈ స్కాలర్షిప్ అనేది మీకు యూస్ఫుల్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కండిషన్ ఏంటంటే మీరు ఏదైతే సెకండ్ ఇయర్లో స్కాలర్షిప్ రావాలి అంటే ఫస్ట్ ఇయర్లో మినిమం 7 CGPA ఉండాలి. అంటే అప్రాక్సిమేట్గా 70% ఉండాలి. 70% మార్క్స్ వస్తేనే మీకు ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్కి ఈ స్కాలర్షిప్ వస్తుంది, లేకపోతే అక్కడికి ఆగిపోతుంది. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 8 lakhs కంటే తక్కువ ఉండాలి. సో ఇక్కడ కూడా ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అని చెప్పేసి అన్నారు. అంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఇన్కమ్ జనరేట్ చేసే పర్సన్స్ ఉంటారో అందరిది కలిపి 8 lakhs ఉండాలి. బిలో 8 lakhs ఉంటే యూఆర్ ఎలిజిబుల్. సో క్యాండిడేట్ మస్ట్ నాట్ హ్యావ్ అవైల్డ్ ఎనీ అదర్ స్కాలర్షిప్ ఫర్ ద సేమ్ ఎక్స్పెన్సెస్. మీరు ఇక్కడ ఏదైతే ట్యూషన్ ఫీజు కావచ్చు, తర్వాత హాస్టల్ అకామిడేషన్ కావచ్చు, ఆర్ బుక్స్ ఎక్స్పెండిచర్ కావచ్చు, దీనికోసమని మీరు వేరే ఎక్కడి నుంచి కూడా స్కాలర్షిప్ తీసుకుంటే దీనికి ఎలిజిబిలిటీ ఇవ్వరు. మీకు ఎక్కడ కనుక స్కాలర్షిప్ రాకపోతే దీనికి మీరు అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మరి దీనికి? సో 12th క్లాస్ మార్క్ షీట్ కావాలి. మీరు ఒకవేళ ఈ జేఈ కానీ, సెట్ కానీ, నీట్ కానీ రాసుంటే దాని స్కోర్ కార్డ్ పెట్టుకోవచ్చు. అండ్ ఎనీ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, అంటే ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఇలా ఏదో ఒకటి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఉండాలి. అండ్ ప్రూఫ్ ఆఫ్ కరెంట్ ఇయర్ అడ్మిషన్ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్. మీరు అడ్మిషన్ అయినట్టుగా ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి. బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ, మీరు ఫీ పే చేసిన రిసిప్ట్ కానీ, ఆర్ సమ్ అదర్ ఐడెంటిటీ కార్డ్ కానీ, లైక్ ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ ఉండాలి.
ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి మనం, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికైతే లేదో ఆర్ ఇఫ్ యు ఆర్ ద వైట్ రేషన్ కార్డు ఉన్నా కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే అది కూడా మనం ఇన్కమ్ ప్రూఫ్ కింద పెట్టుకోవచ్చు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కానివ్వండి ఆర్ వైట్ రేషన్ కార్డు ఉన్న ఎవరైనా కూడా, ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇదండి స్కాలర్షిప్ డీటెయిల్స్. మీకు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి ఎవ్రీ ఇయర్ 1 lakh వస్తుందండి, ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీ, లివింగ్ ఎక్స్పెన్సెస్ యాజ్ వెల్ యాజ్ బుక్స్. కాకపోతే మనం చెప్పుకున్న కండిషన్ ఏంటి, మినిమం 70% ఆర్ సిజిపిఏ 7 ఉండాలి. అబోవ్ 7 ఉంటే కనుక మీకు నెక్స్ట్ ఇయర్స్ కూడా కంటిన్యూస్గా వస్తుంది. ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు అంటే October 15th ఈజ్ ద లాస్ట్ డేట్ అండి. ఇవాళ 5th, ఇంకో 10 days ఉంది. 10 days టైంలో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ మోడ్లో అప్లోడ్ చేయాలి. సో మీకు చెప్పా కదా, మీరు ఏ కాలేజీలో అయితే చదువుతున్నారో ఆ కాలేజ్ది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఉండాలి. మరి మీరు చదువుతున్న కాలేజ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఉందా లేదా, బిలో 100 ఉందా లేదా చెక్ చేసుకోవడం కోసం మీకు లింక్ ప్రొవైడ్ చేస్తా అండి, డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ క్లిక్ చేయగానే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ వస్తాయి, ఆ కాలేజెస్ నేమ్స్. ఎట్ ద సేమ్ టైం ఇది కూడా లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెట్టేస్తా అండి, ఈ లింక్ని క్లిక్ చేసి కూడా మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. మీరు ఫస్ట్ అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండి. ఏ మీరు చదువుతున్న కాలేజ్ నేమ్ కనుక దీంట్లో ఉంటే బిలో 100, సో ఈ కాలేజ్ లిస్ట్, దీంట్లో మీ కాలేజ్ లిస్ట్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఈ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటారో అది అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వచ్చు ఆర్ మెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వచ్చు. ఆల్రెడీ మీరు మెయిల్ ఐడి ఉంటే కనుక ఆ మెయిల్ ఐడి తోటి మీరు రిజిస్టర్ అవ్వండి. మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత ఆ లింక్ని క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.